నమస్తే, మీరు చూస్తున్నారు 11 టీవీ న్యూస్ ఛానల్. నా పేరు మాధురి. ఈరోజు న్యూస్ అప్డేట్స్. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలం సుందిళ్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించిన పార్లమెంటు ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల కన్వీనర్ పేరాల మహేశ్వరరావు, సుందిళ్ల గ్రామ ఎంపీటీసీ జనగామ హేమలత బుచ్చెబాబు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అఖండ మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, రామగిరి మండల ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీధర్ బాబు గారిని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు ఈ దేశ భవిష్యత్తును మార్చడం కోసం ప్రయత్నించిన రాహుల్ గాంధీ గారు విజయాన్ని సాధిస్తారని ఆశతో ఉన్నాం. దాదాపు సాయంత్రం వరకు ఇండియా కూటమికి పూర్తి సపోర్ట్ దొరుకుతుంది. కేవలం మతం మీద, కులాల మీద రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టిన బీజేపీకి గుణపాఠం చెప్పిండ్రు. కేవలం ఒక 2-3 రాష్ట్రాల్లో మాత్రమే మోడీని నమ్మి మోసపోతున్న ప్రజలు కూడా దాదాపు త్వరలోనే అఖండ మెజార్టీ ఇస్తారని ఆశిస్తూ, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తూ, దాదాపు సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటమి తర్వాతనే గెలుపు ఉంటుంది. దేనికి కూడా నిరాశ పడతలేము. ఈ ప్రజలు ఇంత ఇచ్చిన సపోర్టుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా రామగిరి మండల ప్రజలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, వారికి శ్రీధర్ బాబు గారి అండలు దండలు ఉంటాయని తెలియజేస్తూ, శ్రీధర్ బాబు గారిని మనం అందరం సపోర్ట్ చేసినాము. శ్రీధర్ బాబు గారి కృషితోటే ఈరోజు ఇంత మెజార్టీ వచ్చింది. దాని అందరినీ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేద్దామని అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. ఈరోజు లోకసభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీని అందించి మరి పెద్దపల్లి నియోజకవర్గంలో మరి రామగుండం నియోజకవర్గానికి సంబంధించి మన 7 సెగ్మెంట్లో మరి మంథని నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో ఇవాళ ఐఎన్టీసీ మన కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మన అందరం కూడా కృషి చేయడం జరిగింది. దీనికి పూర్తిగా మద్దతు తెలియజేసి కష్టపడ్డటువంటి కార్మిక సోదరులందరికీ, మరి అదేవిధంగా ఈ రామగుండం పరిసర ప్రాంత ప్రజలకు, మన మంత్రి నియోజకవర్గ ప్రజలకు శ్రీధర్ బాబు గారి అండదండలతోని, మరి శ్రీధర్ బాబు గారి ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఇంకా భారీ మెజార్టీని మనం ఇవ్వడం జరిగింది. దానికి మనందరం కూడా ఇవాళ సంతోషాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. పూర్తి మెజార్టీ భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే మన భారతదేశం లోపల బడుగు బలహీన వర్గాలకు మన మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరి ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి బీజేపీ పార్టీకి మరి భారతదేశాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి, ఇండస్ట్రీస్ కూడా అన్నింటినీ కూడా అమ్ముకుంటూ మరి ప్రైవేటు ప్రాబ్లం చేసుకుంటూ పోయినటువంటి బీజేపీకి గుణపాఠం చెప్తారని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాం. ఈ మెజార్టీ తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై ఐఎన్టీసీ, జై ఐఎన్టీసీ, జై ఐఎన్టీసీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, జై కాంగ్రెస్.